ఆంధ్రప్రదేశ్ 12 ఏళ్లుగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈరోజు పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కలగబోతుంది. బిల్ ప్రవేశపెట్టబోతున్నారు 12 గంటలకి. మనం ఆలోచిస్తే 12 ఏళ్ల కల ఈరోజు 12 గంటలకి ఏప్రిల్ 1వ తారీఖున తీరబోతుంది. ఈ ఒక్కసారి ఘట్టం వెనక్కి చూస్తే దీనికి అమరావతి రైతుల కృషి ఉంది. వాళ్ళు ఇచ్చిన త్యాగం ఉంది. రాష్ట్రం బాగుపడాలని వాళ్ళు చేసిన సంకల్పమే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అని నుంచున్న స్టాండ్. అది కాకుండా ఆయన పైన పెట్టుకుని ఎంతోమంది రైతులు వాళ్ళ భూముల్ని స్వతహాగా ఎవరి ప్రెషర్ లేకుండా 33,000 ఎకరాలు తీసుకొచ్చి రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఫలితం ఈరోజు దక్కబోతుంది. అమరావతి ఏపీసీఆర్డీఏ పరిమితిలో ఉన్న ప్రతి ఒక్క భూమి ఈరోజు క్యాపిటల్ రీజన్గా మార్క్ అవబోతుంది. పార్లమెంట్లో ఈ ఘట్టం ఈరోజు చోటు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈరోజు కేంద్ర హోంశాఖ మన బిల్లుని ప్రవేశపెట్టి మూజువానీ పద్ధతిలో ఓటులు సేకరిస్తారు. అంటే మనందరికీ తెలిసిందే, సే ఎస్ ఎస్ అండ్ నో నో, దాంట్లో ఎస్ అయిపోవడం ఖాయం. అమరావతి ఈరోజు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. 2014 విభజించినప్పుడు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండేది. 2024తో ఆ గడువు పూర్తవడంతో ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా వీళ్ళు తీర్మానం చేసి బిల్లు పెట్టబోతున్నారు. ఆ తీర్మానం మన శాసనసభలో జరిగిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వలేదు. ఈరోజు అదే మనం చూస్తే సెక్షన్ 5/2 దాంట్లో సబ్ సెక్షన్కు సవరణ కూడా జరగబోతుంది. అంటే కేవలం అమరావతి కాదు, అమరావతి కోర్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అమరావతి క్యాపిటల్ ఏరియా కింద రికగ్నిషన్ పొందబోతున్నాయి. ఇది శాశ్వతం. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని మార్చే హక్కు లేదు. తీసుకొచ్చేసి మేము బిల్లు ప్రవేశపెడతాం, అసెంబ్లీలో మేము మార్చేస్తాం, అది రాష్ట్రం హక్కు అంటే ఈ హక్కుని కాలరాసే అదృష్టం ఇంకే ప్రభుత్వానికి ఉండదు. ఆ దురదృష్టగత సంఘటనలు చూసాము. వై నాట్ 3 క్యాపిటల్స్ అన్నాము. ఇన్నాళ్లకి 12 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ కళ నెరవేరింది. స్వతంత్ర భారత సమైక్య చరిత్రలో ఎప్పుడూ జరగనట్టు ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు గురించి సుమారుగా 2 గంటల పాటు డిస్కషన్ ఉంటుంది. మూజువానీ పద్ధతిలో, అంటే బై ఓట్ బై వాయిస్ ఈరోజు ఓట్ని లెక్కిస్తారు. ఆ తర్వాత రేపు అంటే ఏప్రిల్ 2వ తేదీన ఇది పెద్దల సభకు మళ్ళీ పంపించి అక్కడ కూడా దీనిపైన డిస్కషన్ పెట్టి మళ్ళీ ఓటింగ్ పూర్తి చేస్తారు. 2 సభల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఉభయ సభలు దీన్ని ఆమోదించిన తర్వాత పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్, అంటే ముందస్తుగా జరిగిన నిర్ణయానికి వీళ్ళు అధికారికంగా ఆమోదం తెలుపుతారు. దీని తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లుని రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది చట్టంగా మారుతుంది. చివరిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా వెలుస్తుంది. ఇది 12 ఏళ్ల పాటు ఒక రాష్ట్రం పడిన శ్రమ. అప్పులతో తీసుకొచ్చి ఎక్కడా కూడా ధనిక రాష్ట్రం తెలంగాణగా మిగిల్చి ఆంధ్రప్రదేశ్ కట్టుబట్టలతో వచ్చి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కూడా కనీసం ఎంజాయ్ చేయకుండా దాంట్లో వచ్చిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న ప్రతిపాదన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పైన విషం చిమ్మిన తర్వాత ఎంతో నలిగిపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు అమరావతి రైతుల స్ఫూర్తి, వాళ్ళకున్న దయాద్రత హృదయం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనొక చరిత్రలో మిగిలిపోయే క్యాపిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం. దీని గురించి ఈరోజు పార్లమెంట్లో చాలా ప్రతిష్టగా బిల్ పెడుతున్నారు. రేపు రాజ్యసభలో కూడా బిల్ ఉంటుంది. ఈ 2 సభల ఆమోదం తర్వాత చట్టపరమైన రీతిలో క్యాబినెట్లో డిస్కషన్ జరిగాక రాష్ట్రపతి గారి సంతకంతో ఆమోదం పొంది అమరావతి విల్ బీ ద లెజిటిమేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎవర్. ఆంధ్రప్రదేశ్ 12 ఏళ్లుగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈరోజు పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కలగబోతుంది. బిల్ ప్రవేశపెట్టబోతున్నారు 12 గంటలకి. మనం ఆలోచిస్తే 12 ఏళ్ల కల ఈరోజు 12 గంటలకి ఏప్రిల్ 1వ తారీఖున తీరబోతుంది. ఈ ఒక్కసారి ఘట్టం వెనక్కి చూస్తే దీనికి అమరావతి రైతుల కృషి ఉంది. వాళ్ళు ఇచ్చిన త్యాగం ఉంది. రాష్ట్రం బాగుపడాలని వాళ్ళు చేసిన సంకల్పమే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అని నుంచున్న స్టాండ్. అది కాకుండా ఆయన పైన పెట్టుకుని ఎంతోమంది రైతులు వాళ్ళ భూముల్ని స్వతహాగా ఎవరి ప్రెషర్ లేకుండా 33,000 ఎకరాలు తీసుకొచ్చి రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఫలితం ఈరోజు దక్కబోతుంది. అమరావతి ఏపీసీఆర్డీఏ పరిమితిలో ఉన్న ప్రతి ఒక్క భూమి ఈరోజు క్యాపిటల్ రీజన్గా మార్క్ అవబోతుంది. పార్లమెంట్లో ఈ ఘట్టం ఈరోజు చోటు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఈరోజు కేంద్ర హోంశాఖ
మన బిల్లుని ప్రవేశపెట్టి మూజువానీ పద్ధతిలో ఓటులు సేకరిస్తారు. అంటే మనందరికీ తెలిసిందే, సే ఎస్ ఎస్ అండ్ నో నో, దాంట్లో ఎస్ అయిపోవడం ఖాయం. అమరావతి ఈ రోజు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. 2014 విభజించినప్పుడు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండేది. 2024తో ఆ గడువు పూర్తవడంతో ఈరోజు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా వీళ్ళు తీర్మానం చేసి బిల్లు పెట్టబోతున్నారు. ఆ తీర్మానం మన శాసనసభలో జరిగిన తర్వాత దానికి వైసీపీ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వలేదు. ఈరోజు అదే మనం చూస్తే సెక్షన్ 5/2 దాంట్లో సబ్సెక్షన్కు సవరణ కూడా జరగబోతుంది. అంటే కేవలం అమరావతి కాదు, అమరావతి కోర్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు అమరావతి క్యాపిటల్ ఏరియా కింద రికగ్నిషన్ పొందబోతున్నాయి. ఇది శాశ్వతం. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్ని మార్చే హక్కు లేదు. తీసుకొచ్చేసి మేము బిల్లు ప్రవేశపెడతాం అసెంబ్లీలో, మేము మార్చేస్తాం, అది రాష్ట్రం హక్కు అంటే ఈ హక్కును కాలరాసే అదృష్టం ఇంకే ప్రభుత్వానికి ఉండదు. ఆ దురదృష్టగత సంఘటనలు చూసాము. వై నాట్ 3 క్యాపిటల్స్ అన్నాము. ఇన్నాళ్లకి 12 ఏళ్లకి ఆంధ్రప్రదేశ్ కళ నెరవేరింది. స్వతంత్ర భారత సమైక్య చరిత్రలో ఎప్పుడూ జరగనట్టు ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరావు ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్లు గురించి సుమారుగా 2 గంటల పాటు డిస్కషన్ ఉంటుంది. మూజువానీ పద్ధతిలో, అంటే బై ఓట్ బై వాయిస్ ఈరోజు ఓట్ని లెక్కిస్తారు. ఆ తర్వాత రేపు అంటే ఏప్రిల్ 2వ తేదీన ఇది పెద్దల సభకు మళ్ళీ పంపించి అక్కడ కూడా దీనిపైన డిస్కషన్ పెట్టి మళ్ళీ ఓటింగ్ పూర్తి చేస్తారు. 2 సభల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఉభయ సభలు దీన్ని ఆమోదించిన తర్వాత పోస్ట్ ఫ్యాక్టో రాటిఫికేషన్, అంటే ముందస్తుగా జరిగిన నిర్ణయానికి వీళ్ళు అధికారికంగా ఆమోదం తెలుపుతారు. దీని తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లుని రాష్ట్రపతి వద్దకు పంపుతారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత అది చట్టంగా మారుతుంది. చివరిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా వెలుస్తుంది. ఇది 12 ఏళ్ల పాటు ఒక రాష్ట్రం పడిన శ్రమ. అప్పులతో తీసుకొచ్చి ఎక్కడా కూడా ధనిక రాష్ట్రం తెలంగాణగా మిగిల్చి ఆంధ్రప్రదేశ్ కట్టుబట్టలతో వచ్చి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కూడా కనీసం ఎంజాయ్ చేయకుండా దాంట్లో వచ్చిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న ప్రతిపాదన తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పైన విషం చిమ్మిన తర్వాత ఎంతో నలిగిపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఈరోజు అమరావతి రైతుల స్ఫూర్తి, వాళ్ళకున్న దయాద్రత హృదయం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే ఒక చరిత్రలో మిగిలిపోయే క్యాపిటల్ని మనం నిర్మించుకోబోతున్నాం. దీని గురించి ఈరోజు పార్లమెంట్లో చాలా ప్రతిష్టగా బిల్ పెడుతున్నారు. రేపు రాజ్యసభలో కూడా బిల్ ఉంటుంది. ఈ 2 సభల ఆమోదం తర్వాత చట్టపరమైన రీతిలో క్యాబినెట్లో డిస్కషన్ జరిగాక రాష్ట్రపతి గారి సంతకంతో ఆమోదం పొంది అమరావతి విల్ బీ ద లెజిటిమేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ఎవర్.